ప్రియమైన దేవుని వర్లారా, మనిషి తత్వం వెనుక దాగి ఉన్న దైవత్వం, దుష్టత్వం. ఈ మహాసభలు ఏర్పాటు చేయటానికి నాంది పలికింది ఒక సోదరి. వారి తల్లిగారు నాగమణి గారు గత సంవత్సరం ఆమె ప్రభువునందు నిద్రించింది. గత సంవత్సరం ఇదే రోజులు మన ఒకరినొకరిని కలవలేని రోజులవి. భయంకరమైన కరోనా. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తల్లి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి కుమార్తె అనుష దంపతులు ఈ మహాసభకు నాంది పలికారు. తన తల్లి వెళ్ళిపోయిన సందర్భాన్ని బట్టి బంధువులను పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఆమె పేరట ఏదో కార్యక్రమాలు చేసేవారు, లోక సంబంధమైన కార్యక్రమాలు చేసేవారు ఉంటారు. కానీ వీరలా కాకుండా వారి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కష్టార్జితాన్ని వేల రూపాయలు ఈ మహాసభ నిర్వహణ కొరకు వారు ఇవ్వటం సంతోషమైన విషయం. మియాపూర్ కళాశాల ద్వారా జరిగే కార్యక్రమాల్లో ఇలాంటివి ఎన్నో మరి పిల్లలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రియులరా, మనిషి తత్వం వెనుక దాగి ఉన్న దుష్టత్వం. గత 2 దినాల నుంచి మీరు అనేకమైన సంగతులు మీరు వింటున్నారు. ఈ భూమి మీద మనుషుల్లో చోటు చేసుకున్న, మనుషులు అవలంబిస్తున్న తత్వం, వారి వెనక దాగి ఉన్న దైవత్వం ఉందా, దుష్టత్వం ఉందా? వారి క్రియలను బట్టి మనం పసికట్టచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు, వారి క్రియలు, వారి ప్రవర్తనలు, వారి ఆలోచనలు విభిన్నంగా కనబడుతున్నాయి. ఎందుకు ఇంత దారుణాతి దారుణంగా మనిషి ప్రవర్తన మారిపోతుంది? ఎవరు నేర్పించారు వీళ్ళకిది? ఈరోజు ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం భయంకరమైన దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని చెప్పక తప్పదు. ప్రియులరా, ఒక మంచి మాటతో మనం వేద గ్రంథంలోనికి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణిని ముట్టడు. మనము దేవుని సంబంధులము. ఇక్కడ బాగా ఆలోచించండి. మనము దేవుని సంబంధులము. సంఘములో దేవుని యొక్క వాక్యం విని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారి కొరకు చెప్తున్నాడు. మనము దేవుని సంబంధులము, లోకమంతయు
దుష్టుని యందున్నదని ఎరుగుదుము. లోకం దుష్టుని యందున్నది, దుష్టత్వములో ఉన్నది, దుష్టుని యొక్క తత్వాన్ని నెరవేరుస్తున్నది. లోకమంతా దుష్టత్వములో ఉన్నది. మనము కొంతమందిగా మనం మాత్రమే దేవుని దేవత్వములో ఉన్నాము. కానీ లోకమంతా దుష్టత్వముతో నిండిపోయింది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు లోకమంతా దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. వాడి యొక్క తత్వాన్ని నెరవేరుస్తుంది. అధికార అనధికార, ఉన్నవాడా లేనివాడా, గొప్పవాడా తక్కువవాడా, భేదము లేకుండా లోకం ఎలా వెళ్ళిపోయిందో చూడండి. లోకమంతా దుష్టత్వములోనికి మారిపోయింది. దుష్టుని యొక్క తత్వాన్ని నెరవేరుస్తుంది. ఎలా చెప్పగలరు? మనిషి పాపం చేస్తున్నాడండి. మనిషి ఈరోజు పాపం చేస్తున్నాడు. పాపం మొట్టమొదటగా ఈ లోకానికి ప్రవేశపెట్టింది ఎవరు? మొట్టమొదటి పాపి ఎవరు? మొట్టమొదటి పాపం చేసింది ఎవరు? ఆలోచించండి. మొదటగా పాపం చేసింది ఎవరు అంటే, యోహాను రాసిన మొదటి పత్రికే 3:8 చదువుదాం చూడండి ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అంటే మొట్టమొదటి పాపం చేసింది అపవాది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం, చేయొద్దన్న పని చేయటం. మొదటిగా దేవునిపై తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞను తిరస్కరించి మొట్టమొదటి పాపం చేసిన వాడిగా అపవాది ఉన్నాడు. గనుక ఇక్కడ అంటున్నాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపాన్ని వాడు ప్రవేశపెట్టాడు. పాపం చేయటం వాడు మొదలు పెట్టాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరి చేత పాపం చేయిస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద ఉన్న లోకమంతా దుష్టిని సంబంధి అయిపోయిందంటే లోకంలో ఉన్నవారంతా పాపం చేస్తున్నారండి. బ్రతకమన్నట్టుగా బ్రతక్క, మంచివారిగా ఉండక చెడ్డవారిగానే ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. దుష్టుని యొక్క తత్వాన్ని నెరవేర్చడం కొరకే ఈరోజు మనిషి ఉన్నాడండి. రోజు రోజుకి భయంకరమైన పరిస్థితి ఈరోజు దిగజారిపోతుందండి. నిన్న మనం చూసాం కదా, దుష్టత్వముతో నిండుకున్న వారు ఎలా ఉంటారు. రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29 చదువు. అది పైనుంచి చదువుకురండి. ఈ దుష్టత్వం గురించి పైనుంచి వస్తున్నాడు. వారు ఎలాంటి వారంటే 24 నుంచి, ఏ హేతు చేత వారు తమ హృదయములను తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటున్నారు. శరీర యొక్క ధర్మాన్ని పాడు చేసుకుంటున్నారు. పరస్పరము అవమానపరుచుకుంటూ అపవిత్రాత్మకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యముగా మార్చేశారు. సృష్టికర్తకు ప్రతిగా స్రష్టాన్ని పూజిస్తున్నారు.
ఇంకా ఇలా చదువుకుంటూ వెళ్తే వారు 27 వచనం, అటువలి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యక్రమాలు చేస్తారట. చూడండి ఎంత దారుణం. ఒక పురుషుడు ఒక స్త్రీ లైంగిక సంబంధం చేసుకోవలసినది పురుషులతో పురుషులు చేస్తారటండి. ఇది ఎంత నీచమైన కార్యం. దేవుడు పెట్టిన సహజమైన ధర్మాన్ని విడిచిపెట్టేసి ధర్మ విరుద్ధమైన కార్యక్రమం చేస్తున్నారండి. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. చివరికి ఎలాంటి మాటలు వింటున్నామంటే ఎంతవరకు మనము ఇదిగో పలానా అమ్మాయిని అబ్బాయిలు రేప్ చేశారు, పలానా చోట ఒక స్త్రీ అత్యాచారానికి గురయింది అని మన వార్తలు చూసాం. కానీ ఈరోజు ఎలాంటి వార్త వచ్చిందో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఈ వార్త చూడండి, ఎలాంటి వార్త చూపించండి అన్న. కొంచెం పెద్ద చేయి. రేపు జరిగిందంటండి. ఏంటా రేపు? ఏమండి పైకి పెట్టినా దారుణం. 19 ఏళ్ల యువకుడిపై గ్యాంగ రేపు. ఏంటి యువకుడిపై రేపా? ఏమిటండి? మరో 2 యువకులు ఏమండి ఈ యువకుడిని పొదల్లోకి రప్పించి అక్కడ గ్యాంగ్ రేపు చేశారటండి వాళ్ళిద్దరూ కలిసి వీడిని. ఎంత దారుణం అండి, ఎంత దారుణం జరుగుతుందండి. అంటే పురుషునికి కూడా రక్షణ లేదా? పురుషుడు శీలానికి కూడా రక్షణ లేదా? ఒంటరిగా వెళ్ళే పురుషుడు కూడా ఈరోజు సమాజంలో నెగ్గుకు రాలేడా? ఏటండి, పురుషుణ్ణి కూడా వదలకుండా రేప్ చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంటుందో చూడండి ప్రియులారా. ఎంత దారుణమైన పరిస్థితి. భ్రష్టత్వం కలిగిన వారు భ్రష్టత్వంలో పండిపోతూ దుష్టత్వం పండిపోతూ ఉన్నప్పుడు చేయరాని కార్యాలు చేస్తున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోతుందో చూడండి ప్రియులారా. అందుకే పాపం చేస్తున్నారు. ఆది నుండి వాడు పాపం చేస్తున్నాడు, పాపం చేయటం నేర్పిస్తున్నాడు, పాపం యొక్క ఆలోచనలు పుట్టిస్తున్నాడు, పాపంపై మోజు పెరిగిస్తున్నాడు. ఎలా తప్పు చెయ్యాలా, ఎలా పాపం చెయ్యాలా, ఎలా మోసం చెయ్యాలా, ఎలా నేరం చెయ్యాలా. ఈరోజు రోజుకి ఈ నేరాలు ఘోరాలు వృద్ధి చెందట్లేదా చెప్పండి? రోజుకి ఈరోజు పాపాలు పండిపోవట్లేదా చెప్పండి? ఎంత దారుణం ఉందండి. మీ హైదరాబాద్ పట్టణానికి వేరే చెప్పనవసరం లేదు. అర్ధరాత్రి కూడా ఎక్కడో దుబాయ్లోను గల్ఫ్లో తిరిగేవారు, కానీ ఇప్పుడు అర్ధరాత్రి కూడా అమ్మాయి అబ్బాయి కలిపి రోడ్ల మీద తిరుగుతున్నారు. అర్ధరాత్రి అని కూడా చూడలేదు వాళ్ళు. చిన్నది ఎక్కడైనా ప్లేస్ కనపడితే చాలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తప్పు చేద్దామని చూస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో అట్టండి చెట్లపైనే బెడ్లు ఏర్పాటు చేసుకున్నారట తప్పు చేయటానికి. యూనివర్సిటీకి ఎందుకు వెళ్తారండి? చదువుకోవటానికి. యూనివర్సిటీకి చదువుకోవటానికి వెళ్తారు, కానీ చదువుకోవటానికి వెళ్ళిన పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. ఒకసారి చూపిస్తావు నేను అది కూడాను. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలట, విచ్చలవిడిగా మద్యపానము, డ్రగ్స్ యూనివర్సిటీలో. చూడండి యూనివర్సిటీలో ఎలాగుందో, విశ్వవిద్యాలయం ఇది. ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డే లేకుండా పోతుంది. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం, వ్యభిచారం జరుగుతోంది.
వర్సిటీ క్యాంపస్ ను సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన అధికారులు వారం రోజులుగా పొదలు పిచ్చి తుప్పల్ని తొలగిస్తున్నారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారు చేశారు. వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకిస్తూ కండోమ్లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడకు వచ్చే యువతీ యువకులకు చూసారండి, పిల్లలు చదువుకుంటారని యూనివర్సిటీలకు పంపిస్తున్నారు. ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో చూడండి. ఇది న్యూస్. ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? చెట్ల పైన మంచాల బెడ్స్ అంట, వ్యభిచారం చేయడానికి చెట్ల పైన. పార్కుల్లో చెట్లే ఉంటాయి కదండి, పైకి ఎవరో చూడరు, కింద చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏమండి, డ్రగ్స్, మందు బాటిల్స్, చదువుకుంటున్న పిల్లలు ఎలా పాడైపోతున్నారో చూడండి. ఈరోజు సమాజం ఎలా పాడైపోతుందండి. ఇంత దారుణం అండి. రోజు రోజుకి దుష్టత్వంతో నిండిపోయింది. ఒకప్పుడు చదువుకుంటే మంచివారు అనుకునేవారు, చదువుకున్నవాడు తప్పు చేయడు అనుకునేవారు. చదువుకున్న సమాజం కొరకు ఆనాటి అనక్షరాస్యత సమాజం, విద్య లేని సమాజం చదువుకున్న సమాజం కొరకు కలలు గని ఎదురు చూపులు చూసిందండి. వస్తుంది, రాబోతుంది. అందరూ అక్షరాస్యులు అయిపోయి, అందరూ చదువుకున్న వారు అయిపోయి, అందరూ విద్యావేత్తలు అయిపోయి సమాజం ఎంత ఉన్నతంగా, బంగారంగా ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి అని ఆ రోజు ఎన్నో కలలు కానీ ఎన్నో మాటలు చెప్పి ఎంకరేజ్ చేశారండి సమాజాన్ని. ఈరోజు చదువుకుంటున్న వారి యూనివర్సిటీలు అంటే అధిక విద్య. యూనివర్సిటీ పాఠశాల కాదు, కాలేజీ కాదు, యూనివర్సిటీ. అందులో ఎలాంటి దారుణం జరుగుతుందో చూడండి ప్రియులారా, ప్రియమైన దేవుని వర్లారా. దుష్టుని యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయిందంటే ఈ లోకమంతా. ప్రతి ఒక్కరూ, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు వాడి ఆశలే, వాడి కోరికలే నెరవేర్చడానికి చూస్తున్నారు. కనుక ఆది నుండి వాడు పాపం చేస్తున్నాడు. పాపం చేసే ప్రతి వాడు ఏమండి, ఎవరి సంబంధట? దుష్టుని సంబంధి. మనం ఎవరి సంబంధులుగా ఉండాలి? మనం ఎవరి వారిగా ఉండాలి అంటే మనము దుష్టుని సంబంధిగా ఉండకూడదండి. మన వెనకాల ఉన్న తత్వం, మన తత్వం దైవత్వంగా మారిపోవాలి. మనుషులందరూ దైవాలుగా మారిపోవాలి. ఇంతవరకు చెప్పాడు కదండి తమ్ముడు, దైవాలుగా మారిపోవాలి, దేవుని పిల్లలుగా మారిపోవాలి. దేవుని పిల్లలనే పేరు మనకి. కనుక దేవుని బిడ్డగా దైవ లక్షణాలు కనపడాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఎలా ఉండాలి? మనం నిర్గమకాండము 23 అధ్యాయము 1 వచనం చదువుదాం చూడండి. నిర్గమకాండము 23 అధ్యాయము 1 వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకకూడదు, దుష్టునితో నీవు కలయకూడదు. కలయొద్దు. ఏ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర బాగానే ఉన్న పిల్లలు తల్లిదండ్రులను విడిచి కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్ళ సహవాసం ఎవరితో ఉందో ఎప్పుడైనా తల్లిదండ్రులారా మీ పిల్లల సహవాసం ఎవరితో ఉందో ఆలోచించారా? వదిలిపెట్టక నీ బిడ్డను దేవునిలో ఉండి తొలగిపోతాడేమో, జాగ్రత్త. వాడి చదువు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, వాడు ఏది సంపాదించకపోయినా పర్వాలేదు, నీ బిడ్డ దుష్టుని సంబంధిగా మారకూడదు, దుష్టత్వంలోనికి వెళ్ళకూడదు. దుష్టులు అనేక మంది ఈ లోకంలో తిరుగుతున్నారు. వారి సహవాసము, వారి సాంగత్యము చేస్తే నీ బిడ్డ నడవడికి కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే దుష్టునితో సాంగత్యము చేయకూడదు.
చేశారు. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి ప్రపంచవ్యాప్తం అయిపోయిందండి. ఎక్కడ లేని కల్చర్, దట్టి కల్చర్ దిగుతుంది. ఇదిగో సిటీస్లోనే మొట్టమొదటిగా దిగుతుంది. రకరకాలైన మనస్తత్వం కలిగిన వారు, రకరకాలైన మనుషులు, వారి అలవాట్లు, వారి దురలవాట్లు ఈరోజు వచ్చేస్తున్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. మనం ఇంకా కొన్ని మాటలు ఆలోచిద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుందండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియురాలా, దేవునికి ఇష్టమైన వారులారా, మీరు చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోండి. మంచి కార్యాలు ఏది మంచి ఏది చెడు తెలియాలి. మంచేదో తెలియాలి, చెడేదో తెలియాలి. మంచి కార్యాలను మాత్రమే మీరు అనుసరించి నడుచుకోండి. ప్రమాదం ఉంది. లేకపోతే మంచి కార్యాలను అనుసరించి నడుచుకోకపోతే దుష్ట కార్యాలను అనుసరించి నడుచుకుంటావు. దుష్టత్వం వచ్చేస్తుంది. దుష్టుని యొక్క సంబంధి అయిపోతావు. వద్దు. మంచి కార్యాలను మాత్రమే అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేసేవా, మంచి చేసేవా, మేలుకరంగా మారావా, మంచి జీవితం జీవించావా, నువ్వు దేవుని సంబంధి. దేవుని యొక్క తత్వం నీలో ఉంటుంది. దేవుని తత్వం నీలో ఉంటుంది. సాధ్యమైతే మేలే చెయ్యి, అపకారం చేయకు. కీడు చేయువాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి, దుష్టుడు. వీళ్ళ వలన చాలా ప్రమాదం సమాజానికి, చాలా ప్రమాదం. ఈరోజు దుష్టత్వం కలిగిన వారు సమాజంలో పెరిగిపోతూనే ఉన్నారు. వాళ్ళ సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేసేవారు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసినవాడు కాదు. దేవుని సంబంధివై దేవుడు మేలు చేశాడండి. మేలు, మనం పీల్చే గాలి ఆయనది, మనం త్రాగే నీరు ఆయనది, మనం అనుభవించే ఈ ప్రకృతిలో ఉన్న ఆహారం అంతా ఆయనది. ఈరోజు అందరూ కడుపు నిండా ఆహారం తింటున్నారంటే, ప్రాణవాయువు పీల్చుకుంటున్నారు అంటే, నీరు తాగుతున్నారంటే ఇవన్నీ ఆయనవే. మేలు చేశాడండి ఆయన. భూమిని తిప్పుతున్నాడు, ఋతువులను కలిగిస్తున్నాడు, కాలాలను మారుస్తున్నాడు. మన కొరకు ఈ ప్రకృతి అంతా పని చేస్తూనే ఉంది. ఎంత మేలండి ఆయన వలన మనం ఎంత మేలు అనుభవిస్తున్నామండి. నువ్వు మేలు చేయవా? మేలు చేసేవాడు దేవుడు, కీడు చేసేవాడు కాదు. మేలు చేసే వాళ్ళందరూ దేవుని సంబంధులు. అంటే దైవ బీజము నీలో ఉంది. దేవునిలా మంచి కార్యక్రమాలు చేయాలి. నిజంగా మన సమాజం ఒకటి అంటుంటదండి, ఎవరైనా మంచి కార్యక్రమం చేశారనుకోండి, అతను చూసి ఏమంటారు? దేవుడండి బాబు. ఆపదల్లో, ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడిని చూసి, అయ్యి బాబా దేవుళ్ళ వచ్చాడండి, ఆ టైంలో నన్ను ఆదుకున్నాడండి, నా కష్టాలు గట్టెక్కనేయండి. అయ్యి బాబా ఆ నిరుపేదలందరికీ ఆ మహానుభావుడు దేవుడండి. మన సమాజంలో అంటున్న మాటలండి ఇవి. ఎందుకంటున్నారు అలా? ఎందుకంటున్నారు అంటే మేలు చేసేవారు దేవుని సంబంధులు. ఈరోజు క్రైస్తవులు మేలు చేసేవారే కానీ సమాజానికి కీడు చేసేవారు కాదండి. క్రైస్తవ చరిత్రను తిరగండి ఒక్కసారి. క్రైస్తవులు ఈ భూభాగానికి వచ్చి, భారత గడ్డ మీదకి వచ్చి ఏదో చేసేసారని చాలా మంది తెలియని వారు, అమాయకులైన వారు అంటున్న మాటలు వట్టివండి. అవి
ఈ రోజుకి ఎంతో మందికి ఉపకారాలు చేసి, మేలు చేసి, సాధ్యమైతే పెట్టి ఉపకారం చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. క్రైస్తవులు చేసే పని ఏంటి? ఎంతమంది ఒకప్పుడు ఎంతమంది అభాగ్యులైన వారిని ఆదుకున్నారండి మన వాళ్ళు. మిషనరీలు, ఈ మిషనరీ హాస్పిటల్ కానీ, మిషనరీ అనాథ ఆశ్రయాలు కానీ, మిషనరీ ఓల్డేజ్ హోమ్స్ కానీ, మిషనరీ హాస్పిటల్స్ కానీ, ఏమండి మిషనరీ స్కూల్స్ కానీ ఎంత 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 మేలులు చేశారు. ఎప్పటికీ క్రైస్తవుడంటే మేలు చేసేవాడే. యేసుక్రీస్తు ఈ సమాజానికి మేలు చేయమని నేర్పించాడే తప్ప కీడు చేయమని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. యేసు నోట నుండి వచ్చిన మాటలు వింటే శత్రువునైనా క్షమించు, శత్రువుని ప్రేమించు, శత్రువు నీకు అపకారం చేసిన వారికి ఉపకారమే చేయమన్నాడే తప్ప అపకారం తలపెట్టొద్దన్నాడండి. యేసు బోధలన్నీ అవేనండి. మత వ్యాప్తి అయిపోతుంది, క్రైస్తవ్యం పెరిగిపోతుందని భయపడిపోయి ఏదో అయిపోతుందని కొంతమంది మతోన్మాదులు ఏదో భ్రమ పెడుతున్నారే తప్ప క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి వచ్చే నష్టమేమీ లేదర్రా. మేలే జరుగుతుంది. ఈరోజు క్రైస్తవ బోధలు వినండి. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు. లోకంలో భయంకరంగా చెడు చేసే వాళ్ళు మంచి చేయడానికి పూనుకుంటున్నారు. ప్రభుత్వాలు చేయలేనివి, చట్టాలు చేయలేనివి, లోకం చేయలేనివి కేవలము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మారుస్తున్నారండి. యేసుక్రీస్తు వారు కూడా అదే మార్చారండి, అదే చేశారండి. ఆయన చెప్పిన మాటలు, మంచి మాటలు అనేక మంది హృదయాల్లోనికి వెళ్ళిపోయి అనేక మంది మారిపోయారు. వాళ్ళ ఆస్తులను కూడా పేదవారికి పంచేశారండి. వాళ్ళకున్న భూములు కూడా అమ్మేశారండి దేవుని పిల్లల కొరకు పంచిపెట్టడం కొరకు. యేసు మాటలు ఎంత ప్రభావం చూపుతున్నాయో, ఎంతమందిని మారుస్తున్నాయో ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి చూస్తే ఎక్కువ మందిని మార్చింది యేసు మాటలేనండి. మంచి చేసేవారుగా మార్చాడు ఆయన, మంచి చేసేవారుగా మార్చాడు, మేలు చేసేవారుగా మార్చాడు. కీడు లేదు. ఎప్పుడో యూదుల చరిత్ర తీసుకొచ్చి క్రైస్తవులకు అంటగట్టకండి. ఈరోజు క్రైస్తవులు చేస్తున్నది ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి మేలే, కీడు కాదు సుమా. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేసేవారు దేవుని సంబంధి. కీడు చేయువాడు దుష్టిని సంబంధి. దేవుని చూడడు, దేవుని మాటలు వినడు, దేవుని కొరకు బ్రతకడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇంకా మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి అన్న త్వరగా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం, విత్తనం, ఆయన తత్వం. ఇదే తత్వం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక పాపము చెయ్యడు. పాపము చెయ్యలేడు. దేవుని మూలముగా పుట్టారు గనుక, దేవుని కొరకు బ్రతుకుతున్నారు గనుక పాపము చేయజాలడు. దేవుని తత్వం మనలో ఉంటేనండి, దైవత్వం ఉంటేనండి చెడ్డ కార్యాలు కాదట, మంచి కార్యాలే చేస్తామట. దేవుని తత్వం మనలో ఉంటే, దైవత్వం మనలో ఉంటే పాపము చెయ్యలేడంట. కనుక దేవునిలా మారిపోవాలండి. మనమంతా దేవునిలా మారిపోవాలి. దేవుడు ఎలా ఉంటాడు అసలు? అయ్యా, దేవుడు ఎలా ఉంటాడు మాకొక్కసారి ఆయన చూపించవా అని పిలుపు అడిగితే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? పిలుపు, ఎంతకాలం నన్ను చూసావు కదా, నన్ను చూసినవాడు ఆయన చూసినట్టే. ఎందుకంటే దేవుని యొక్క దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. ఎందుకు చదివారు? కొలసీలకు రాసిన పత్రిక 2:9. కొలసీలకు రాసిన పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది.
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉందట. యేసుక్రీస్తు యొక్క మాటలు విను, యేసుక్రీస్తు యొక్క క్రియలు చూడు, యేసుక్రీస్తు యొక్క ఆలోచన చూడు. దైవత్వం కనపడుతుందండి. దైవత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో ఈ భూమి మీద చూపించిన ఆయన యేసుక్రీస్తు వారు. దైవత్వం కలిగిన వ్యక్తి ఇలా ఉంటాడు, దేవునిలా ఉంటాడు. కనుక మన రూపం ఎలా మారిపోవాలంటే క్రీస్తు రూపముగా మారిపోవాలి. మంది క్రీస్తులా మారిపోవాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి అంటే క్రీస్తులా బ్రతకాలి. మనం ఒకప్పుడు ఎవరి పోలికండి? దేవుని పోలికే కదండి. దేవుని పోలిక, దేవుని స్వరూపం. మనం మరలా దైవాలుగా మారిపోవాలండి, దేవునిగా మారిపోవాలి. ఎలా మారుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక రూపాన్ని చూపిస్తానండి మీకు. నాన్న స్క్రీన్ పై వేయి. ఇదిగో ఒక్కొక్క బాగుంది కదండి. కుక్క బాగుంది చూడండి. కుక్క నడుస్తుంది, కుక్క కూర్చుంది, కుక్క చెయ్యి లేపింది, కుక్క దూకుతుంది, పడుకుంది. ఏమండి? కుక్క తల ఊపుతుంది. ఏమండి? అది కుక్క కాదండి, మనిషి. మన పెంపకంలో మన ఇంట్లో పెంచుకునే కుక్క. ఒక అతనికి విచిత్రమైన కోరిక వచ్చింది. జపాన్కు చెందిన అతనికి విచిత్రమైన కోరిక వచ్చింది. 12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారిపోయాడు. ఆడు పెంచుకునే కుక్కను చూశాడంట. కుక్కను చూసి నా జీవిత జయం ఏంటో తెలుసా, నేను ఎప్పటికైనా కుక్కలా మారిపోవాలి. ఇదేంటండి? దేవునిలా మారవలసిన మనిషి ఒక కుక్కలా మారతాడా? ఇది నిజమండి, ఇది నిజం. ఈ వార్త వేయినైనా ఒక్కసారి ఈ వార్త ప్లే చేయి. ఎప్పుడైనా లగ్జరీగా బతుకుతున్న కుక్కల్లో పిల్లుల్లో చూస్తే అబ్బా వాటిలా బతకాలరా బాబు అనుకుంటాం. జీవితం మీద విరక్తి కలిగితే నీ అవ్వ కుక్కలా పుట్టినా బాగుండు, ఈ కష్టాలు ఏముండవు అనుకుంటాం. అనుకోవడమే తప్ప అలాంటివి అసలు జరగవు. కానీ నేను చెప్పబోయేది మాత్రం అలాంటిదే. ఒక వ్యక్తి కుక్కలా మారిపోయాడు. అలా ఇలా కాదు, ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కుక్కలా మారిపోయాడు. జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ వీడియో చూస్తే అసలు కథ మీకే అర్థమవుతుంది. చాలా మంది వాళ్లకు నచ్చినట్లుగా బతకాలి అని అనుకుంటారు. దానికోసం ఎంత ఖర్చైనా వెనక ముందు ఆలోచించారు. అలా విచిత్రమైన కోరిక కలిగిన ఒక వ్యక్తి కుక్కలా బతకాలనుకున్నాడు. అదే అతని లక్ష్యం, కల కూడా. అయితే తాను ఆ లక్ష్యం సాధించాలంటే కలలు కంటే సరిపోదని దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని నిర్ణయించుకున్నాడు. చూశారు కదండి, చాలన్నా. జపాన్కి చెందిన వ్యక్తి అండి. 12 లక్షల ఖర్చు పెట్టి ఆ కుక్కలాగా ఒక సూటును తయారు చేసుకుని అందులోకి ఇముడిపోయాడండి. నేను కుక్కలా ఉండాలనుకుంటున్నాడు. ఆడి జీవిత జయం అంటది. ఏంటండి విచిత్రమైన కోరికలు. మనిషిలా పుట్టిన ఓడు దైవాలుగా మారాలని దేవుడు అనుకుంటే దైవంగా మార్చే ఎన్నో బోధలు మనకు పంపిస్తే తుచ్చమైన నీచమైన కోరికల. పురుషులు స్త్రీలుగా మారుతున్నారు, అదో కోరిక. స్త్రీలు పురుషులుగా మారుతున్నారు, అదో కోరిక. ఏకంగా జంతువులా మారాలనుకుంటున్నారు, కుక్కలా మారిపోవాలనుకుంటున్నారు. ఏంటండి విచిత్రమైన కోరికలు. దుష్టత్వం నిండిపోలేదా చెప్పండి? దుష్టత్వం నిండిపోలేదా? దేవునిలా, దేవునిగా, దేవునిలో ఉండవలసిన మనం రాను 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 మన జీవిత జయం చివరికి వెళ్ళేటప్పటికి దైవాలుగా మారిపోయి ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళకుండా ఇదిగో జంతువుల్లా, కుక్కల్లా, నక్కల్లా బ్రతకాలనుకుంటున్నారా? తుచ్చమైన కోరికలు కదవి. ఎందుకయ్యా అంటే కుక్క జీవితం నాకు నచ్చింది అంటున్నాడు వాడు.
ఎవడైనా మన కుక్క అన్నాడు కూడా చాలా కోపం వచ్చేది కదండి. లేడీస్ ఎక్కువగా ఇదే పదం ఉపయోగిస్తారు, పోరా నా కుక్క. అప్పుడు ఎంత కోపం వస్తుందంటే, నన్ను కుక్క అంటావా అంటావా. ఈడికేటండి కుక్క జబ్బు పట్టుకుంది, కుక్కలా మారిపోవాలనుకుంటున్నాడు ఏంటండి. ప్రియమైన దేవుని పిల్లరా, పిచ్చెక్కింది, ఈ లోకానికి పిచ్చెక్కింది. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. మనం మారిపోవాలి. చదువుదాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. మనము ఆత్మను అనుసరించి, దైవాత్మను అనుసరించి మనము జీవించేవారం అయితే, ఆత్మను అనుసరించి క్రమమైన జీవితాన్ని జీవించేవాడు దైవత్వం కలిగినవాడు, అక్రమమైన జీవితాన్ని జీవించేవాడు దుష్టత్వం కలిగినవాడు. క్రమం తప్పిపోయిందండి. ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవహు కాలంలో చూసినప్పుడు వారు అక్రమకారులు అయిపోరట. అక్రమం ఏంటి? క్రమం లేదా? క్రమం తప్పిపోయారు. ఆ మాట చూడండి ఒక్కసారి. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి త్వరగా. నరులు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. వారి కుమార్తెలు పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వాళ్ళందరిలో వారికి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసి, మనసుకు నచ్చిన స్త్రీని కాదు, మనసుకు నచ్చిన స్త్రీలను దేవుడు ఆదాముకు అవ్వనిచ్చాడు. ఇది దేవుడు పెట్టిన క్రమం. ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి. ఇది క్రమం. ఇక్కడ ఏమైపోయారు వీళ్ళు? మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఒక అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. మళ్ళా బజార్లోకి వెళ్తే మరొక అమ్మాయి, నచ్చిన అమ్మాయి కనపడింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేశాడు. మరలా ఇంకొక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, 10 మందిని. ఏమండి ఎలా చేసేసుకున్నారు అనుకున్నారు? పెళ్లి చేసుకుంటే తప్పు ఏంటండి? దేవునికి ఎందుకు కోపం వచ్చిందండి అనుకుంటున్నారా? నచ్చిన పిల్లలను వివాహాలు చేసుకుంటున్నారండి వాళ్ళు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ నువ్వు వాదించదు. తప్పురా. ఒరే, నేను రూలు పెట్టాను రా, ఒక పురుషునికి ఒక స్త్రీయరా, ఒక పురుషునికి ఒక స్త్రీరా, ఇద్దరిని సమానంగానే దింపుతున్నాను రా నేను. ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానమైన రీతిలో దింపుతుంటే మన వాళ్ళే హెచ్చు తగ్గులు చేశారండి. స్త్రీ అని, అమ్మాయి అని కడుపులో ఉండగా తెలిస్తే అబార్షన్ చేయించేస్తున్నారు. చాలా మంది ఆడబిడ్డలను లోనే చంపేశారు. కనుక ఇప్పుడు స్త్రీలు తక్కువైపోరంట, పురుషులు ఎక్కువైపోరంట. దేవుడు పుట్టించినట్టుగా ఉండరా? కుమార్తెలను దేవుడు ఇస్తున్నాడే. నీకు ఇద్దరు కుమార్తెలు ఇచ్చిన, ముగ్గురు కుమార్తెలు ఇచ్చిన, వాళ్ళ కొరకు ఎక్కడో అబ్బాయిలు పుట్టిస్తున్నాడు ఆయన. మరొక ఆయనకి 3 కుమారులు, ఒక ఆయనకి 2 ఆడపిల్లలే, నాకు 2 మగ పిల్లలే. ఏమంటే దేవుడు చేస్తున్నాడు అని. కొంతమందికి ఎక్కువ, ఒక ఆయనకి 4 ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆయనకి 12 మంది మగవాళ్ళు ఉన్నారు మన బైబిల్లోనే. ఏమండి ఆయన వాళ్ళ కొరకు ఎక్కడో స్త్రీలను పుట్టిస్తున్నాడు. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు సమానంగా దేవుడు పంపిస్తుంటే దాన్ని తేడా చేసేస్తున్నాడండి. చేసుకున్నవాడే 10 మందిని చేసుకుంటే స్త్రీ లేకుండా ఉండిపోయే వాళ్ళు ఉండిపోతున్నారు. బ్యాలెన్స్, క్రమం తప్పుతుంది. వద్దు, తప్పు, ఇది చేయకండి అని దేవుడు చెప్పినా ఎల్లప్పుడూ నరులతో వాదించదు. వారు నరులు తమ అక్రమ విషయములో క్రమము లేని వారు, అక్రమకారులు,
దుష్టులు, దుష్టత్వం నిండిన వారు దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించేశారండి. వాళ్ళు దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించారు గనుక అక్రమం జరుగుతుంది. జలప్రళయం వచ్చేసింది. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు తుడిచేశాడు. అక్రమమైన వారు, దుష్ట సంతానము, దుష్టులు వీళ్ళందరినీ తుడిచేయాలనుకున్నాడు. ఆ రోజు జలప్రళయంతో సర్వనాశనం చేశాడండి. నోహ కుటుంబం ద్వారా అభివృద్ధి చెందిన ఈ సంతానం బాగుందా? మరలా సొదొమ గొమొర్రాలకు వచ్చేటప్పటికి ఎంత భయంకరంగా మారిపోయారు. తుచ్చమైన వారు, స్త్రీ పురుషులని చూడకుండా భయంకరమైన తప్పులు చేస్తున్న వారే కనపడ్డారండి. మరలా అగ్నితో నాశనం చేశాడండి. ఎన్నిసార్లు వాదిస్తాడు చెప్పండి? మనం క్రమంగా నడుచుకోవాలండి. గలతీయులకు రాసిన పత్రిక రండి ఆయన. మనం క్రమంగా నడుచుకోవాలి అంటే 5:25-26 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదము రేపక, ఒకరి యందొకరు అసూయపడక, వృధాగా అతిశయపడక ఉందుము. దేవుని మూలముగా, దేవుని బీజం, దేవుని యొక్క తత్వం మనలో ఉంటే క్రమంగా నడుచుకుంటారు. ఈరోజు సమాజం క్రమంగా లేదు, అక్రమం. దేవుడు పంచిచ్చిన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆకాశం కింద ఉన్న ఈ నేలంతా దేవుడు ఈ భూమి మీదకు వచ్చిన నరులందరికీ పంచి ఇచ్చేసాడటండి. నరులందరికీ ఇచ్చేసాడటండి. అంటే ఈ భూభాగం అంతా నరులు పంచుకుంటే అందరికీ సమానమైన భూమి ఉండాలి కదండి. మాకు స్థలం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఈ ఊర్లో మాకు ఇంటి స్థలమే లేదు, అద్దెంట్లో ఉంటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారు? అదిగో చాలా మంది ఉన్నారు. వేల ఎకరాల ఆసములు ఉన్నారు. కోట్లు పడగెత్తిన వారు ఉన్నారు. అసలు భూములే లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు నిరుపేదలైన వారు ఉన్నారు. ఏమండి, ఒక్కొక్క చోట చూస్తుంటే రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన పడుకుంటున్న వాళ్ళని చూస్తున్నప్పుడు జాలేట్లేదా? ఈ వేల ఎకరాల ఆసములు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్రమం కదా? దేవుడు కలిగించిన ఈ ప్రకృతి నేల ఎవడు కలుగు చేశాడండి? ఎవరు కలుగు చేశారు? వేల ఎకరాలు ఆసామైన ఈడు తాత కలుగు చేశాడా? వీడు బాబుదా? వీడు ముత్తాతదా? దేవుడిచ్చినది ఈ ప్రకృతిని కొంతమంది స్వార్థపరులు దోచుకున్నారు అక్రమంగా, అన్యాయంగా. అందుకే పేదలు, నిరుపేదలు, ధనికులు, దరిద్రులు మన సమాజంలో కనపడుతున్నారండి. క్రమము లేదండి, క్రమము లేదు. నిజంగా క్రైస్తవులుగా దేవుని బీజం మనలో ఉంటే, ఆత్మను అనుసరించి దైవత్వం కలిగిన వారైతే సమానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు, దేవుని ఎరిగిన వారు మన మాట వింటాడు. దేవుని ఎరిగిన వారు, దేవుడు అంటే భక్తి కలిగిన వాడు. దైవత్వం దేవుని యొక్క బీజం కొంతైనా ఉంటే, ఏంటండి పాంప్లెట్లు పంపించారు, పోస్టర్స్ వేశారు, అనౌన్స్మెంట్లు చేశారు. ఏమండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, అయ్యో విందాం, దైవజనులు వస్తున్నారు చెప్తే విందాం. దేవుణ్ణి ఎరిగారు కనుక మీరు దైవ సంబంధులు కనుక దేవుని మాటలు వినటానికి, దైవజనులు చెప్పే మాటలు వినటానికి వచ్చారు. మీరు రానివాడు ఎందుకు వస్తాడు? వాడు దుష్టుని సంబంధి. రాజేంద్ర గారు వస్తే మేమెందుకు వింటామండి? రాజేంద్ర గారు వస్తే మేమెందుకు వింటాం? మా దుష్టుడు ఒకడు ఉన్నాడు, వాడి దాలోకి వాళ్ళు వస్తేనే మేము వింటాం. ఒక దైవజనుడు వస్తే మేమెందుకు వింటామండి? ఇది స్టేజ్ మీదకి ఒక యాక్టర్ని తీసుకురండి, ఈ ప్రాంతం సరిపోద్దా? మహేష్ బాబు గారిని తీసుకురండి ఇక్కడికి,
అమ్మో, కిటకిట ఆ చెట్లు ఎక్కేస్తారండి, ఆ బిల్డింగ్లు ఎక్కేస్తారండి, కొమ్మలు ఇరిగడిపోతాయి అన్నా కానీ ఎక్కేస్తారండి. మా సంబంధి అతను, మీరు మా సంబంధులు కారు. మీ మాటలు వింటాకి ఎందుకు వస్తాం మేము? మీ మాటలు వింటాకి ఎందుకు వస్తాం? మా సంబంధి, దేవుని సంబంధి అయితే మా మాట వింటాడు అంటున్నాడు. చూడు, మళ్ళీ చదువునైనా, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మాట వినడు. ఏదో అండి పాస్టర్లు వచ్చి చెప్తారండి, వాళ్ళు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారండి. ఈ క్రైస్తవ మీటింగ్లు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారండి. మనకెందుకు లేండి అని పట్టించుకోరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని మాటలు వినటానికి ఎందుకు పక్కనకు వెళ్ళిపోతున్నారండి? దైవ వాక్యాన్ని చెబుతుంటే ఎందుకండి రావట్లేదు? ఎప్పుడు వినని సంగతులు, దేవుని గురించి గొప్ప సంగతులు క్రైస్తవులుగా, దేవుని బోధకులుగా చాలా మంది సమాజాల్లోనికి వెళ్ళి చెబుతుంటే వినటానికి రాని సమాజం ఎవరి సంబంధం మీరు ఇట్టే పసి కట్టొచ్చు. మా ఊరు రాకండి బోర్డులు పెడతారండి కొంతమంది. క్రైస్తవుడు మా ఊరు రాకూడదు, బోధకులు మా ఊరు రాకూడదు. ఎందుకంటే మా దుష్టుని సంబంధులు మేము. మీరు దేవుని సంబంధులు కదా, మాకు మీకు ఏంటి? రావద్దు బాబు, రావద్దు బాబు. ఒకవేళ వచ్చావా కొడతాం, వచ్చావా బైబిల్ లాగేస్తాం, వచ్చావా అవమానపరిచేస్తాం, వచ్చావా పేడ నీళ్ళు చల్లేస్తాం. ఏం చేస్తారండి? క్రైస్తవులు వస్తే, ఊర్లోకి క్రైస్తవులు వస్తే భయపడిపోతున్నారు. ఎందుకయ్యా? మీ ఆస్తులు అడుగుతున్నారా? మీకు ఏమైనా హాని తల పెడతారా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దుష్టుని సంబంధివి, దేవుని సంబంధివి కాదు. నీవు దుష్టుని సంబంధివి కనుకనే భయపడుతున్నావు. అందుకనే రావడం. ఎంత పీక్కున్నా, ఎంత చేసినా, ఎన్ని ఖర్చు పెట్టినా ఈ పట్టణంలో ఏమండి, హోటళ్ళ దగ్గర రద్దీ, సినిమా హాల్ దగ్గర రద్దీ, పార్కుల దగ్గర రద్దీ, రోడ్డు మీద అంతా రద్దీ 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 రద్దీ. మీటింగులకు వస్తే మీటింగ్ గ్రౌండ్లు ఖాళీ. ఇప్పుడు అర్థమయ్యిందా ఎవరు సంబంధులు? ఈ లోకం ఎవరి తత్వంలో ఉందో అర్థమయ్యిందా? యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందండి. ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏమంటున్నాడు? ఒక్క మాట ఆఖరిగా మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 14:30 యోహాను సువార్త 14:30 చదవండి నాన్న. ఏకను చాలా ప్రసంగం చెప్పాలని నాకుంది. ఈ సబ్జెక్ట్ చాలా ఉంది, విస్తరించి మాట్లాడాలని ఉంది నాకు. కానీ ఇదిగో ఈ లోకాధికారి వచ్చేస్తున్నాడు. మనతో వాడికి సంబంధం లేదు. వాడి తాలూకా వాళ్ళని పంపించేస్తాడు. 10 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు కదా, ఎందుకు టైం అయిపోయింది అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఇదిగో ఈ లోకాధికారి వచ్చేస్తున్నాడు. మనతో వాడికి సంబంధం లేదు, ఆయనను మనకు సంబంధం లేదు. రండి వెళ్ళిపోదాం. మన దగ్గరకు రావద్దన్న ఆగడవాడు, వాడు వచ్చేస్తాడు. కనుక ఈ లోకం అంతా వాడి అధికారంలోనికి వచ్చేసింది, వాడి యొక్క తత్వంలోనికి వెళ్ళిపోయింది. కనుక వాడు గంతులు వేస్తున్నాడండి. ఈ లోకాధికారం అంతా నాకు అప్పగించబడింది. ఆ మాట చదివాను ఆయన. లేండి, ఎక్కడి నుంచి మన ఇంట్లోకి వెళ్ళిపోదామా? విస్తరించి మాట్లాడాలని ఉంది, కానీ టైం లేదు. వచ్చేస్తారు ఈ లోకాధికారులు. కనుక వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.